శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్కారం. శ్రీమాత్రే నమః. సార్ ఆగస్టు 1 నుంచి 15వ తేదీ వరకు మకర రాశి వారికి పక్ష ఫలాలు ఎలా ఉండబోతున్నాయి సార్? 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు అంటే ఒకటండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని షార్ట్ జర్నీస్, కొన్ని అగ్రిమెంట్స్ ఇది కరెక్ట్ టైం కాదు అని వెనక్కి తీసుకున్నటువంటి సమయం నడుస్తుంది. ధనస్థానంలో రాహు ఉన్నందుకు వీరికి ఆన్లైన్ ద్వారా, అంటే ఆన్లైన్ అంటే మళ్ళీ తప్పుగా అర్థం చేసుకునే ప్యాకెట్లను, బెట్టింగ్లను, క్యాసినోలో కాదు, ఆన్లైన్లో బిజినెస్ చేసేటువంటి వారికి ఆన్లైన్ మూలంగా ధనయోగం వస్తుంది. ఏదైనా ట్రైనింగ్స్ ఇవ్వచ్చు, ఏదైనా ఎనీథింగ్, అటువంటి వాటి మూలంగా ధనయోగం అనేటువంటిది చాలా బలంగా చూపిస్తుంది ఇక్కడ. ఇక పర్టికులర్గా ఎవరైతే ప్రాపర్టీస్ తీసుకుందాం అనుకుంటుంటారో, అందులో ముఖ్యంగా ఎవరైతే ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తుంటారో, అందులో ముఖ్యంగా ఈ మకరం వారికి ఉద్యోగ కారకుడు ఎవరైతే ఉన్నారో, ఈ దశమాధిపతి ఎప్పుడైతే మనకి 6వ స్థానంలో ఉన్నాడో ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి. 6లో 2 గ్రహాలు ఉన్నప్పుడు సర్వసాధారణంగా దశమాన్ని యాక్టివ్ చేస్తుంది. ఎందుకంటే అక్కడ ఉండేటువంటి 6లో ఉండే గ్రహాలు దశమ స్థానాన్ని వీక్షిస్తున్నాయి కాబట్టి అక్కడ ఇస్తుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. కాకపోతే ఇక్కడ కొంత భూమూలకంగా కొన్ని ఘర్షణలు ఉంటాయి. ఎందుకంటే కుజుడు 9లో ఉన్నాడు. 9లో శుభగ్రహాలు మంచిది కాదు. అది కూడా కొంతవరకు ఈ లగ్నానికి పూర్వజన్మ కర్మకారకుడు అవుతాడు. మకర లగ్నానికి కుజుడు అవుతాడు. బుధుడు ఫస్ట్ ఆప్షన్లోకి వెళ్ళినా ఆయన ఎక్కువ ప్రభావం చూపించాడు, కానీ మార్స్ ఖచ్చితంగా పూర్వజన్మ కర్మకారకుడు అవుతాడు. సో పూర్వజన్మ కర్మకారకుడు ఎప్పుడైనా సరే కుజుడు అయినప్పుడు ఆ కర్మ యాక్టివ్ అయినప్పుడు ఎక్కువ గొడవల వైపు తీస్తుంది. అందులో ముఖ్యంగా చతుర్థ లాభాధిపతి అయినందుకు భూ సంబంధించిన, లేకపోతే ఒక్కోసారి చూడండి వెహికల్స్ ఏమైనా సడన్గా దేనికో డిస్టర్బ్ అవ్వడము అట్లాంటివి ఇస్తూ ఉంటుంది. ఇందులో ఈ టైంలో ప్రత్యేకంగా ఎవరైనా కానీ ఏదైనా మెషినరీస్ లాంటివి కొనుగోలు చేసేటప్పుడు కాస్త చూసుకొని కొనుగోలు చేయాలి. ఇక అదేవిధంగా చూసుకున్నట్లయితే విదేశీ కంపెనీల ద్వారా ధనయోగం రావడం, నైట్ డ్యూటీస్ చేయడం ద్వారా ఎక్కువగా ధనయోగం, ఇలాంటివి ఎక్కువగా చూపిస్తున్నాయి. ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. ఎంతైనా పంచమ దశమాధిపతి గురువుతో ఉన్నాడు. కాకపోతే ఉద్యోగ అవకాశాలన్నీ ఉన్న ప్రాంతంలో కాకుండా ఇతర ప్రాంతాలకు వెళ్ళి వీళ్ళు కనుక ప్రయత్నం చేసినట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది. వీళ్ళకి సంబంధాలు కుదరడం కూడా, మెడికల్ రంగాలు, తండ్రి తరపు బంధువర్గము లేనట్లయితే ఏదైనా బంధువర్గం ద్వారా బిజినెస్ లైన్స్లో ఉన్నటువంటి వాళ్ళ ద్వారా, ఆరోగ్య శాఖల్లో ఉండేటువంటి వారితోనే ఎక్కువగా వీళ్ళకి కుదురుతుంది. కాబట్టి 2 గ్రహాలు రవి బుధులు ఉన్నందుకు బుధవారం ఆదివారం వీళ్ళు వివాహ ప్రయత్నాలు చేసుకోవడం అనేటువంటిది మంచిది. చెప్పాలంటే కొంచెం ఇన్వెస్ట్మెంట్స్ వల్ల కొంత స్ట్రెస్ అవుతారు. ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల, అప్పులు తీసుకొచ్చి ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల ఇది ఒకటి చూసుకోవాలి. వీళ్ళు ఎక్కువగా అమ్మవారి ఆరాధన చేసుకోవడం మంచిది. పర్సనల్ చార్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మనం ఈ పక్ష ఫలితాలు, మాస ఫలితాలు ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు గోచారం ఎలా ఉంది అంటే ఇప్పుడు ప్రజెంట్ కండిషన్ గ్రహాలు ఎలా ఉన్నాయని చెప్పేదే గోచారం. అది ఆల్రైట్ సార్, థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః.